రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా పెరుగుతున్నాయి. పొల్యూషన్ ఫ్రీ లక్ష్యంగా సర్కార్ తెచ్చిన ఈవీ పాలసీతో ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అయ్యాయి. ఇప్పటి వరకు కింద 860 కోట్లకు పైగా రాయితీలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీ, గల్ఫ్ యుద్ధంతో ఒక్కసారిగా ఈవీల విక్రయాలు ఊపందుకున్నాయి. ఏడాది చివరికల్లా మరో 3 లక్షల కొత్త ఈవీలు అమ్ముడుపోతాయని రవాణా శాఖ అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పాలసీకి వాహనదారుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. పొల్యూషన్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈ పాలసీ తెచ్చిన సర్కార్ కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 100% లైఫ్ ట్యాక్స్ మాఫీ చేస్తోంది. దీంతో చాలా మంది పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈవీ పాలసీ రాకముందు రాష్ట్రంలో కేవలం 74,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండగా పాలసీ అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే కొత్తగా 1,00,000కు పైగా ఈవీలు అమ్ముడుపోయాయి. ప్రభుత్వోద్యోగులకు సబ్సిడీ ప్రకటన, గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ఈ నెల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ పెరిగిందని, ఈ ఏడాది చివరికల్లా మరో 3 లక్షల కొత్త ఈవీలు అమ్ముడుపోతాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వోద్యోగులకు 10 నుంచి 20% వరకు రాయితీ ఇస్తామని ఇటీవలే సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో కొత్తగా కొనుగోలు చేసే వాహనాల్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో రానున్న రోజుల్లో ఈవీల కొనుగోలు, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇరాన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ కొరతపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో చాలా మంది ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఈవీల రేట్లు తగ్గుతుండటంతో ఇన్నాళ్లు 2 వీలర్స్ కే పరిమితమైన మిడిల్ క్లాస్ ఇప్పుడు కార్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్తో ఈవీలకు 100% లైఫ్ ట్యాక్స్ రాయితీ గడువు ముగియనుంది. దీంతో రానున్న రోజుల్లో ఈవీల కొనుగోళ్లు భారీగానే పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ మరో 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు కొనే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కింద ప్రభుత్వం ఇప్పటికే 860 కోట్లకు పైగానే రాయితీ ఇచ్చింది. మరో 1000 కోట్లైన రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలు ముందున్నాయి. వీటిని అధిగమించడమే తమ లక్ష్యమన్నారు పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు 100% లైఫ్ ట్యాక్స్ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి నుంచి పాలసీ అమల్లోకి రాగా ఏడాది తిరిగేసరికి అంటే 2026 మార్చి వరకు రాష్ట్రంలోని వివిధ షోరూంల్లో 106,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. రవాణా శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా ఈ వెహికల్స్ 78,000 వరకు 2 వీలర్స్ ఉండగా 23,000కు పైగా కార్లు, 5,000 వరకు 3 వీలర్ ఆటోలు, లైట్ క్యారియర్స్ ఉన్నాయి. మరో 250 వరకు బస్సులున్నాయి. ఇందులో భాగంగా 100% లైఫ్ ట్యాక్స్ మాఫీ కింద ప్రభుత్వం 860 కోట్లకు పైగా రాయితీ ఇచ్చింది.